హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కులు మనాలి వ్లాగ్స్. కుఫ్రీలో అడ్వెంచరస్ గేమ్స్ అయిపోయాక గ్రీన్ వ్యూ వ్యాలీకి తీసుకెళ్తారన్నారు. కానీ అక్కడ వెళ్ళడానికి మనం హార్సెస్ మీద లేకపోతే జీప్స్ మీద వెళ్ళాలి. కానీ జీవహింస మహాపాపమని జీప్స్ మీద వెళ్ళాము. జీప్కి వెయిట్ చేసే టైంలో ఈ కాస్ట్యూమ్ నేను చేంజ్ చేసుకున్నాను. ఎలాగో కాస్ట్యూమ్ వేసుకున్నాను కనుక చిరంజీవి గారి హిట్ సాంగ్కి డ్యాన్స్ చేశాను. చూడండి ఎంత ఈజీగా కట్టేశారో, ఎంత ఈజీగా ఇప్పేస్తున్నారో. ఇంకా జీప్లో స్టార్ట్ అయ్యి ఇప్పుడైతే వ్యాలీకి వెళ్ళబోతున్నాం. దారిలో మీరు చూడొచ్చు లైట్గా స్నో ఉంది. చూడండి వ్యూ ఎంత బాగుందో, ఏదో ఫారెన్ కంట్రీకి వచ్చినట్టే ఉంది కదా. ఇక్కడ ఒక పొటాటో రీసెర్చ్ సెంటర్ ఉంది, కానీ ఇక్కడ అది క్లోజ్ చేసి ఉంది. సో మేము కొంచెం అటు ఇటు తిరిగేసి మళ్ళీ వెళ్ళిపోయాం. మేము బ్యాక్ వెళ్ళేటప్పుడు అక్కడ 2 days బ్యాక్ స్నో పడింది. సో డ్రైవర్ ఏమో మీరు కాసేపు ఆడుకోవాలంటే ఆడుకోవచ్చు అని చెప్పారు. సో మేమైతే కాసేపు స్పెండ్ చేసి తర్వాత బయలుదేరాం. ఇది మా ఫస్ట్ స్నో ఎక్స్పీరియన్స్, చాలా బాగుంది. టెంపరేచర్ అయితే చాలా లోగా ఉంది, సేమ్ శాండ్లోనే ఉంది స్నో కూడా. నేను మా అన్నయ్య అయితే చాలా ఆడుకున్నాము, ఒకరి మీద ఒకరు వేసుకొని. స్నోమ్యాన్ కూడా చేసాము, కానీ అది పడిపోయింది. సో మీకు చూపించలేకపోయాం మేము. స్లో మోషన్లో వీడియోస్ తీసుకున్నాం. వేరే అక్కలు అక్కడ ఫొటోస్ తీసుకుంటుంటే వాళ్ళ మీద స్నో వేయడం, హెల్ప్ చేయడం, అలా కొంచెం కొంచెం అలా ఆడుకుంటూ బాగా తీసుకున్నాం. మా నాన్న మా అమ్మ కూడా ఆడారు మాతో, బాగా ఎంజాయ్ చేసాం. మీరు కూడా ఎంజాయ్ చేయాలంటే జనవరి ఫిబ్రవరి కూడా బాగుంటుందని చెప్పారు. మాది ఒకటే డిసప్పాయింట్మెంట్, మేము యాపిల్ ట్రీస్ మాత్రమే చూడలేదు. యాపిల్స్ ఉంటే స్నో ఉండదంట, స్నో ఉంటే యాపిల్స్ ఉండవంట. అలా హ్యాపీ మూమెంట్స్తో అలా మొత్తం డే అంతా ఎంజాయ్ చేసి ఇంకా రాత్రికి హోటల్కి వెళ్ళిపోయాము. Bye bye. Like, share, subscribe and comment. Love you all.